అందరికీ వందనాలు. ఆత్మీయంగా ఎదగాలి అనే అంశంతో మనం కొన్ని వారాలుగా దేవుని మాటల్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఎలా ఎదిగాము అనేది మనం పరిశీలించుకోవాలి అంటే, దేవుని మాటలు మనం ధ్యానించినప్పుడు, మన పితరులు నడిచిన జీవితాన్ని మనం చూసినప్పుడు మనం ఎంతవరకు ఎదిగాము అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అందులో భాగంగా చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. మనం మునుపటి వారాల్లో నేర్చుకున్న కొన్ని విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ వారం నేర్చుకోబోయే విషయాలకి మనం కొనసాగింపుగా చూడడానికి ప్రయత్నించేద్దాం. ఏంటనంటే, నా గురించి నేను ఆలోచించుకునేటప్పుడు నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను అనే ఆలోచన సాధారణంగా రావడానికి మనం మనలో ఉండే పాపము లేకపోతే మనలో ఉండే చెడుతనము అంత ఒప్పుదలని ఇవ్వనివ్వదు. అయితే దేవుని మాటను బట్టి నేను పాపం నుంచి విడుదల పొందుకున్నాను. దేవుని మాటను బట్టే నేను కుమారునిగా మార్చబడ్డాను. నేను దేవుని మాటను బట్టే ఆయన కుటుంబంగా మార్చబడ్డాను. నేను దేవుని మాటను బట్టే ఆయన నాతో ఉన్నాడని నమ్ముతున్నాను. ఎప్పుడైతే ఒక వ్యక్తి అంగీకరిస్తాడో అది ఆత్మీయ ఎదుగుదల ఒక వ్యక్తిలో ప్రారంభమైంది అని చెప్పడానికి గొప్ప రుజువు. కానీ ఈరోజు ఆత్మీయంగా ఎదిగామని చెప్పడానికి బాహ్య సంబంధమైన చాలా రుజువులతో మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుని మాటను బట్టి ఎప్పుడైతే రుజువుపరచుకోవడానికి ఎప్పుడైతే ఒక వ్యక్తి సిద్ధపడతాడో ఆ ఎదుగుదల నిరంతరం కొనసాగేదిగా ఉంటుంది తప్ప, ఒక పరిస్థితుల్లో నేను ఎదిగాను అనుకొని ఒక పరిస్థితుల్లో నేను తొలగిపోయాను అనుకునే అనుభవంలో నుంచి నిరంతరం దేవుడు నాతో ఉండి నేను పడుతున్నా లేస్తున్నా నన్ను నడిపిస్తున్నాడనే అనుభవానికి ఎదుగుతాడు ఒక వ్యక్తి. కాబట్టి అలాంటి అనుభవంలోకి రావాలని మనం ముందు వారాలు నేర్చుకున్నాం. పోయిన వారం నేర్చుకున్న విషయం ఏంటంటే, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలనని చెప్పి మనల్ని దేవుని మాట ద్వారా పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాశారు. ఈరోజు మనం ఆలోచిస్తే దేవుని మాటను బట్టే నేను బలం పొందుకుంటాను, నా వల్ల అయితే అది అవ్వకపోవచ్చు అని పౌలు చెప్పాడు. ఏమని? నన్ను బలపరచు అనిందే నేను ఇవన్నీ చేశాను తప్ప నా సామర్థ్యం కాదు, నా శక్తి కాదు, నా బలం కాదు, నాకేదో తెలుసని మీరు అనుకోవద్దు, నాతో ఉన్న దేవుడు ఇవన్నీ చేయించాడని చెప్పాడు. అది ఎందుకు ఆ మాట చెప్పాడు అని అంటే, ఈరోజు మనమందరం ఇక్కడ కూర్చొని దేవుని మాట వినడానికి ఇష్టపడి ఈ ప్రదేశంలో కూర్చున్న మన హృదయంతో ఆయన చెప్తున్న మాట ఏంటనంటే, ఏదైనా కార్యం జరిగింది అని అంటే నీ గొప్పతనం ఏం కాదు, నీ దేవుని గొప్పతనం ఎప్పుడైతే నమ్ముతావో ఆ వాస్తవాన్ని మనం ఎల్లప్పుడూ కూడా ఏ పరిస్థితి వచ్చినా సరే నిలబడడానికి ప్రయత్నించేస్తుంది. లేకపోతే ఏమవుతుంది అంటే, బాగా మంచిగా భక్తి చేస్తూ బతుకుతున్నాం అనుకో, ధైర్యంగా ప్రార్థన చేస్తాం. ఏదైనా తప్పు చేస్తే ధైర్యంగా ప్రార్థన చేస్తారా? ఎందుకు చెయ్యం? తప్పు చేశాను కదా, పొరపాటు చేశాను కదా, నేను ఎలా చేస్తాను, నా ప్రార్థన ఎక్కడ వింటాడు దేవుడు అని అనిపిస్తుంది. కానీ ప్రార్థన వినేది దేవుడు, సమాధానం ఇచ్చేది దేవుడు, కార్యం జరిగించేది దేవుడు అని నమ్మితే చెయ్యువాని వలనైనను పొందగోరు వాని వలనైనను కాదు, కానీ చేసే దేవుని వలన సమస్తము జరుగుతుందని హెబ్రీలకు రాసిన పత్రికలో చెప్పినట్టుగా, నా వల్ల ఏమవదు, పొందేవాడి వల్ల ఏమవదు, చేసే దేవుని వల్ల అవుతుందని నమ్మి ప్రతి కార్యాన్ని వ్యక్తి ప్రారంభిస్తాడు. ప్రతి కార్యంలో దేవుడు నాతో ఉన్నాడని ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తాడు. కాబట్టి మన ముందుండే ఏ పరిస్థితి అయినా దేవుని సహాయం దగ్గరికి మనం పొంది నిలబడచ్చు. అయితే ఈ వారం మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారి ఉండట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని చెప్తా ఉన్నాడు. ఈరోజు మనలో ఏదైనా ఒక పని దేవుని పక్షంగా చేయడానికి ఇష్టపడితే, దేవునిలో మనం నిలబడుతూ ఆ క్రియలను కొనసాగించే జీవితం మనలో ప్రారంభమైంది అని అంటే దాని వెనక ఎవరున్నారని? దేవుడు ఉన్నాడని పౌలు అంటా ఉన్నాడు.
మీలో ఈ క్రియ ఆరంభించిన వాడు ఎప్పటి వరకు కొనసాగిస్తాడంట? ఆఖరి దినం వరకు దాన్ని కొనసాగిస్తాడు, ముగింపు వరకు కొనసాగిస్తాడని చెప్తున్నాడు. ఆత్మీయత ఎప్పుడూ కూడా ప్రారంభం దేవుని ద్వారా మనం ప్రారంభించగలిగితే ముగింపు కూడా దేవునితోనే ముగించేలాగా మనం నడవగలుగుతాం. ప్రారంభంలో మనం నా వల్ల ఏదో అవుతుంది అని మనం అతిశయంతో వెళ్తే, అతిశయం గర్వం ఏం చేస్తుంది? చివరికి నాశనానికి నడిపిస్తుంది, నష్టానికి నడిపిస్తుంది. కానీ దేవుని మీద ఆనుకునే దీనమైన మనస్సు, తగ్గించుకునే మనస్సు మనం అడుగులు వేస్తున్నప్పుడు మన కాళ్ళకు బలాన్ని ఇస్తుంది, మన చేతులకు సత్తు ఇస్తుంది. మన ఆ హృదయం అంతటినీ కూడా దేవుని మీద ఆనుకొని చక్కగా అడుగులు ముందుకు వేస్తూ మన గమ్యం దేవుని దగ్గరికి చేరేలా చేస్తుంది. అలా వెళ్ళాలి అని అంటే ఆలోచించండి ఎలా ప్రారంభించాలో. ఈరోజు మనం మొదటి విషయాల్లో మనం విన్నాం, మనం దేవుని మీద, దేవుని మాటను బట్టి నిలవాలి, ఆయన బలాన్ని బట్టి ముందుకు కొనసాగాలి. ఇప్పుడు అలా కొనసాగిన మనలో ఏం జరుగుతుంది అంటే, ఈయన అంటున్న మాట 3 నుంచి 6 కలిసే ఉన్నాయి వచనాలన్నీ. మధ్యలో ఈ మాట ఉంది చూడండి. మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు అని అంటున్నాడు. ఎందుకు ఈ మాటలు రాస్తున్నాడు అని అంటే, ఒక వ్యక్తికి ఆత్మీయత అనేది దేవుడే ఇస్తాడు, మనిషి శక్తి వల్ల కానీ మనిషి ప్రయాస వల్ల కానీ కలగదు అని నమ్మిన వ్యక్తి ప్రార్థించడం మాట ఏం చెప్తున్నాడనంటే, నేను నమ్మాను అనుకోండి, నేను మరొక వ్యక్తికి కూడా అది పొందాలి అని ప్రార్థన చేస్తాను, మరొక వ్యక్తి కూడా ఆ ఆత్మీయతలో ఎదగాలి అనే కాంక్షతో ఎదురు చూస్తాను. నేను పొందిన దాన్ని నేను ఉచితంగా పొందుకున్నాను, మా సహోదరుడు కూడా పొందాలి, నా పొరుగువాడు కూడా పొందుకోవాలి, నా తోటివాడు కూడా అది అనుభవించాలి, నా ఇరుగు పొరుగువారు, నా ఇంటి పేరిటి వారు, నా కుటుంబ సభ్యులు, నా గ్రామస్తులు, ఇవందరూ కూడా దేవునిని పొందాలి, దేవుణ్ణి ఎరగాలి, దేవుని తెలుసుకోవాలి, దేవుడు అంటే ఏంటో వారు కూడా అనుభవించాలి అనే అనుభవం నేను పొందినప్పుడు వారు కూడా పొందుకోవాలని అని ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటారు. అప్పట్లో ఎలాంటి పరిస్థితులు ఉండేవి అంటే, అబద్ధ బోధకులు వచ్చి వారిని చెరిపేసేవారు, వారి విశ్వాసాన్ని నిలకడగా ఉండనిచ్చేవారు కాదు. రకరకాలుగా వారిని శోధిస్తూ దేవుడు ఎలాగంటున్నాడు, ఎలా చెప్తున్నాడని చెప్పి తప్పుడు పద్ధతుల్లో, తప్పుడు విధానాల్లోకి ప్రజలు నడిపించేవాడు. పౌలు గారు ప్రతి సంఘాన్ని హెచ్చరించేవాడు, అయ్యా జాగ్రత్త, మీరు నిలబడుతున్నారు, మీలో కార్యం చేసినవాడు దేవుడబ్బా, మనం చేసిన పనులు బట్టి కాదు, మనం చేస్తున్న విషయాలను బట్టి కాదు, దేవునిని బట్టే సమస్తం జరుగుతుంది అని అంటే, వీరేమో మీరు సున్నత పొందితే తప్ప, మీరు ఈ క్రియ చేస్తే తప్ప మీరు దేవునిలో ఎదిగినట్టు కాదు, మీరు దేవుని సంబంధులుగా మారినట్టు కాదు అని చెప్పి రకరకాల భిన్న బోధలు ప్రజల మధ్యలో విత్తి వారిని పాడు చేసేవారు. ఈరోజు కూడా దేవుని మాట నీతిగా యథార్థంగా విత్తితే ఒక చోట ఉంటే, మరొక చోట దాన్ని పాడు చేసే పద్ధతి, మరొక చోట దేవుని మీద నుంచి తప్పించే పద్ధతి, దేవుని మీద ఆనుకోకుండా మనుషుల మీద ఆనుకునే పద్ధతి వైపు తప్పిస్తూ ఉన్నారు. ఈరోజు మనం అందరం దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు, దేవునితో మాట్లాడుకోవచ్చు. దేవుని ద్వారా మనం అన్ని విషయాల్లో మన హృదయంలో ఆ దేవుని స్థానాన్ని కలిగి ముందుకు నడవచ్చు. ఈ వాస్తవాన్ని అప్పుడు ప్రజలు కూడా తప్పిస్తూ ఉంటే, పౌలు ఎంతో దుఃఖంతో ఆ విషయాన్ని ఆ ప్రజలకి రాస్తూ మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. బోధ విషయంలో మనం కొన్ని విషయాల్ని క్లుప్తంగానే నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే అప్పుడు కాలంలో ఆయన ఏం చెప్పాడు అని అంటే, తప్పుడు బోధల విషయంలో పత్రిక రాస్తున్న పద్ధతుల మధ్య ఈరోజు అతని ప్రార్థన ఏంటనంటే, వారి విశ్వాసాల నుంచి తొలగిపోకూడదని, ఎక్కడైనా ఆ బోధల్లో వాళ్ళు చిక్కుకుపోతారేమో అని. సరైన మార్గాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే బోధలో కొన్ని విషయాలు ఉండాలి. తప్పుడు బోధలు కూడా ఏంటో మనం క్లుప్తంగా అవి కొన్ని ఇవి కొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది ఏంటనంటే, బోధ ఎప్పుడు కూడా మనం వినే బోధ ఎలాంటిదో అనేది మనకు తెలియాలి అని అంటే, పాపం విషయంలో ఒప్పుదల, పశ్చాత్తాపం కలగాలి. ఏ బోధ ఏ ప్రదేశంలో మనం విన్నా, ఈ ప్రదేశమని కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పొరపాటున ఏదైనా ఊరు వెళ్ళి ఆ ప్రదేశంలో చర్చికి వెళ్ళినా, లేకపోతే మరొక వివాహం చేయబడి మరొక ప్రదేశానికి ప్రాంతానికి నువ్వు వెళ్ళి అక్కడ చర్చికి వెళ్తున్నా, దేవుని మాట అది వాస్తవమా కాదా, దేవుని మాట సరైందా కాదా అని తెలుసుకోవాలి అని అంటే, నీ పాపం గురించి దేవుని మాటలో నిన్ను హెచ్చరించాలి, నీకు బుద్ధి చెప్పాలి, నీకు ఒప్పించాలి, నీకు పశ్చాత్తాపం కలగాలి.
పాపంలో పర్లేదులే అనే అభిప్రాయం ఎక్కడైనా వచ్చిందనుకోండి, అది ఖచ్చితంగా తప్పుడు బోధ అని ఖచ్చితంగా మనం గుర్తుపట్టాలి. పాపంలో మనకి ఏమవ్వాలి? మొదటగా ఒప్పుదల రావాలి. పదే పదే నీ పాప గురించి చెప్పాను అనుకుని ఎవరికైనా నచ్చుతుందా? ఎందుకు నచ్చదు? ఆడు చేయట్లేదా? వాళ్ళు చేయట్లేదా? మేమే చేస్తున్నామా? మేమే పాపులమా? ఈ అభిప్రాయం కలుగుతుంది కదా. మేము ఒక్కరి మీద చెడ్డ చేస్తున్నామా? అలా బతుకుతున్నారు ఎవరికి తెలుసు. బయటికి బాగానే ఉన్నారు తెల్ల చొక్కాలు వేసుకొని, లోపల ఎంత కుతంత్రం ఉందో ఎవరు చూశారు? అందరూ బయటికి బాగానే మాట్లాడతారు అని రకరకాల ఆలోచనలు రావచ్చు. కానీ బోధ పాపం గురించి హెచ్చరించాలని చెప్పి దేవుని మాటలు చెప్తా ఉన్నాయి. ఎందుకు? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నీతిని గురించి పాపం గురించి ఒప్పింపజేస్తాడు. మనల్ని ఆ విషయాల్లో పరిశుద్ధత వైపు నడిపిస్తాడు. కాబట్టి బోధ ఎప్పుడు కూడా పాపం విషయంలో ఏం చేయాలంట? ఒప్పుదల కలిగించాలి, పశ్చాత్తాపాన్ని కలిగించాలి. పాపము నిరహస్యంగా నీ లోపల చేరి దేవుని స్థానాన్ని దొంగిలిస్తుంది అనే ప్రమాదాన్ని చాలామంది మర్చిపోతారు. పాపము ఏముంది? ఈ కొద్ది కాలం చేసేస్తాను, దేవుని క్షమాపణ అడిగేస్తాను అనుకుంటారు. కానీ అది దొంగలించేది దేవుని మాటని, దేవుని స్థానాన్ని. అందుకే అంటాడు, త్రోవ పక్కన పడిన విత్తనాలు అవి పక్షులు చిద్దుకుపోతాయి అనేటి ఏమనుకున్నారు? నీ హృదయంలో దేవుని స్థానాన్ని, దేవుని మాటని దొంగిలించుకునే స్థాయి పాపము. కాబట్టి పాపాన్ని ఎక్కడ హెచ్చరిక లేక కలిగి ఉంటుందో అది తప్పుడు బోధ. జాగ్రత్త. నెమ్మదిగా మనల్ని నిలువెచ్చిన స్థాయికి తీసుకెళ్ళి దేవుని నుంచి తొలగించేస్తుంది. కాబట్టి పాపం విషయంలో హెచ్చరిక కలిగిన బోధ కలిగి ఉండాలి. రెండోది ఏంటంటే నీతి మార్గం ఏంటో అది మన ముందు ఉంచాలి. ఇప్పుడు మొదటిది పాపం విషయంలో పశ్చాత్తాపం పొందేలాగా దేవుని మాటలు మనతో మాట్లాడాలి. రెండోది నీతి మార్గం ఏంటో మన ముందు పెట్టాలి. ఇలా నడవాలి, ఇలా బతకాలి, ఇలా జీవించాలి. పిల్లలు ఇంట్లో ఎదుగుతడం ప్రారంభించేటప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తారు అంటే మొదటిగా నడకను గురించి చెప్తారు. ఏమని? ఎడం పక్క నడవాలి, తిరిగి మళ్ళీ వచ్చేటప్పుడు ఎడం పక్క రావాలి. చిన్నప్పుడు నేను అడిగేవాడిని మా నాన్న, ఎడం పక్క వెళ్ళి ఎడం పక్క ఎందుకు వస్తాం, కుడిపక్క వస్తాం కదా అంటే, అలా కాదురా, నువ్వు నడిచేటప్పుడు నీ ఎడం చెయ్యి ఎటు ఉందో అటు నడవాలి. అది నువ్వు వెళ్ళేటప్పుడు ఎడం చెయ్యి ఇటు ఉంటుంది కదా, వచ్చేటప్పుడు ఎడం చెయ్యి ఎటు ఉంటుంది అటు ఉంటుంది. ఆహా అందుకా అని చెప్పి నేను మా నాన్నతో మాట్లాడేవాడిని. మా చిన్నప్పుడు ఆవిడ నాకు నేర్పించింది ఆ ఎడం చేతి పక్క వెళ్ళి ఎడం చేతి పక్క. అలాగా నీతిగా దేవుని పక్షంగా ఎలా నడవాలో నేర్పించాలి. నీతి పక్షంగా ఒక వ్యక్తి నడిచేటప్పుడు దేవుని సంతోషాన్ని వెతుకుతాడు, దేవుని ఆనందాన్ని వెతుకుతాడు, దేవుడు ఏం చెప్పాడా అని వెతుకుతాడు, దేవుని ఆలోచన కోసం కనిపెడతాడు. నీతి కోసం నడవడం అంటే, నీతి మార్గం మీద నడవడం అంటే దేవుని పక్షంగా ఆలోచించి చేసేది నీతి తప్ప నా ఇష్టాన్ని ప్రకారంగా నడిచేది నీతి కానే కాదు. మీ నీతి ఏం అన్నాడు దేవుడు? మురికి గొడ్డలతో సమానం అన్నాడు. అంటే మన నీతి అనుకొని చాలా మంచి పనులు చేయొచ్చు, కానీ దేవుడు ఆనందించే నీతి అయితే నిన్ను ఖచ్చితంగా ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చేలా చేస్తుంది. మూడోది ఏంటంటే నన్ను నేను ఎలా సంరక్షించుకోవాలో నేర్పిస్తుంది. మనం విన్నాం కదా పేతురు రాసిన పత్రికలో, మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండుడి అని చెప్పాడు. కాబట్టి బోధ ఎప్పుడు కూడా నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో తెలియాలి. ఆయన చెప్పాడు కదా, మీరు కవచం ధరించుకోండి, శిరస్త్రానికి రక్షణ కవచం ధరించుకోండి, నీ కాళ్ళకి ధరించుకోండి, నీ చేతులకు ధరించుకోండి, నీ హృదయానికి ధరించుకోండి. నీ హృదయం అనే దేవాలయం దేవునిది, దాన్ని కాపాడుకోండి అని చెప్పాడు. కాబట్టి నిన్ను నువ్వు ఎలా సంరక్షించుకోవాలో దేవుని మాట నిరంతరం మనకు బోధించేలా ఉండగలిగితే మనం లోకంలోకి వెళ్ళినప్పుడు మన పరిస్థితుల మధ్య, మనం పనిచేసే ప్రదేశాల్లో కానీ, మనం చదువుకుంటున్న ప్రదేశాల్లో కానీ, మనం ఇంకెక్కడికైనా వెళ్తున్న ప్రదేశాల్లో కానీ అన్ని చోట్ల కూడా నన్ను నేను ఎలా కాపాడుకోవాలో తెలుస్తుంది. ఒకసారి ఒక తమ్ముడు ఏం చెప్పాడు అని అంటే, అన్నా నేను చర్చిలో దేవుని మాటను బట్టి నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను సంరక్షించుకున్నానంటే ఏ మాటను బట్టారంటే, సామెతల గ్రంథంలో అన్న వాక్యం చెప్పారు కదా, నువ్వు పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పకము అని అన్నారు కదన్నా. నేను నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళేటప్పుడు ఆడు ఏమన్నారంటే, ఇది మందు కాదురా, బ్రేజర్ అంటారు, దీంట్లో ఆల్కహాల్ ఏముండదు, పర్లేదు తాగొచ్చు, నీకు మొత్తం ఎక్కిపోదు, నీ దగ్గర వాసనే వచ్చేదు అని అన్నారన్న. కానీ ఆ మాట నన్ను కాపాడిందన్న. నీ సహోదరులు నిన్ను ప్రేరేపించగా, నీ పొరుగువాడు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకోకరా నాయన, పాపంలో నువ్వు పడిపోకు, పాప మార్గంలో నువ్వు తొలగిపోకు, దేవుడు నిన్ను
నిరంతరం కాపాడతాడు, ఆయన ఆత్మనికి సహాయంగా పంపుతాడు, ఆయన అడుగు అని చెప్పి ఆ రోజు నేను మాట విన్నాను. నన్ను నేను కాపాడుకున్నానన్నా అన్నాడు. ఈరోజు నిన్ను నువ్వు సంరక్షించుకోకపోతే, ఆ బోధ నీకు అందకపోతే నిన్ను కాచుకోవడం నీకు తెలియదు, నిన్ను కాపాడుకోవడం నీకు తెలియదు. కానీ బోధ ఎప్పుడు ఏం చేయాలి అంటే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలియాలి. నేను దేవుని సంబంధిని, ఇది దేవుని ఆలయం, దీన్ని నేను పాడు చేయకూడదు, నేను ఆరోగ్యం ఉంచుకోవాలి. ఎలా ఒక వ్యక్తి ఒక వస్తువు మనకిచ్చి వాడకంకి ఇస్తే తిరిగి దాన్ని ఎలా అప్పగిస్తామో, ఈ భూమి మీదకి దేవుని ద్వారా పంపబడ్డామో తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఎలా దీన్ని దేవునికి అప్పగిస్తాం, ఎలా తిరిగి దేవునికి అప్పగిస్తాం? ఒక వస్తువుని తీసుకున్నప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా ఇస్తాం కదా మన పొరుగువాడికి. అమ్మ ఇదిగో నువ్వు వచ్చావు కదా, ఇగో నీ వస్తువు నీది, ఇది చూసుకో, అదో కాదో, నేను మొత్తం పెట్టిలేదమ్మా అని చెప్తామే. మరి దేవుడు నీకు ఈ శరీరాన్ని ఆలయాన్ని ఇచ్చి నిన్ను ఈ భూమి మీద పంపించాడే, దేవుని దగ్గర నువ్వు ఎలాగేస్తావు? పాడు చేస్తావా, బాగు చేసిస్తావా? ఈరోజు పాడు చేసి లోకంలో అందరూ కూడా దాన్ని చెరిపేసుకుంటే, బాగు చేసుకోవడానికి ఆయన కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడు. అంతటి అవకాశం దేవుడు ఇస్తే ఎలా పాడు చేసుకుంటాం? కానీ ఈరోజు బోధ నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో తెలియపరచట్లేదు, ఎలా సంరక్షించుకోవాలో తెలియపరచట్లేదు. వారు దుర్వినియోగం కోసమే, వారి పద్ధతుల కోసమే వాడుకుంటున్నారు. కాబట్టి ఎక్కడైనా మనకి బోధ వినేటప్పుడు నన్ను నేను కాపాడుకోవడం తెలియట్లేదు అని అంటే జాగ్రత్త. మొదటిది, పాపం విషయంలో ఒప్పుదల కలిగే బోధలో మనం ఉండాలి. రెండోది, నీతి మార్గం ఏంటో మనకు తెలియాలి, బోధపరచాలి. మూడోది, నన్ను నేను ఎలా కాపాడుకోవాలో తెలియాలి. నాలుగోది ఏంటంటే నన్ను నేను ఎలా ప్రత్యేకపరచుకోవాలో తెలియాలి. నాలుగోది ఏంటి? నన్ను నేను ఎలా ప్రత్యేకపరచుకోవాలో తెలియాలి. బోధలో ఎప్పుడు కూడా ఈ విషయం ఉండాలండి. ఎందుకు అని అంటే ఈరోజు బైబిల్ ఏం చెప్పింది? మీరు లోకానికి ఎలా ఉన్నారంట? ఎలా ఉన్నారని చెప్పింది? వెలుగై ఉన్నారని చెప్పింది. మీరు లోకానికి ఎలా ఉన్నారని చెప్పింది? ఉప్పై ఉన్నారని చెప్పింది. ఈ ఉప్పు, ఈ వెలుగు ప్రత్యేకతను మనం గుర్తించగలమా, గుర్తించలేమా? చీకట్లో ఎలా దూరాన్న లైట్ వెలుగుతుందని, అర్రే అక్కడెక్కడో లైట్ వెలుగుతుంది చూడు ఆ కొండ మీద, అక్కడ ఎవరో ఉన్నారా? అక్కడ లైట్ వెలుగుతుందంటే, అక్కడ మంట వస్తుందంటే అక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. ఆహా, మనకు తెలియదురా ఎన్నాళ్ళు, ఆ కొండ మీద వెళ్తే ఎప్పుడు చూడలేదురా, ఈ మాటలు మాట్లాడుకుంటారు కదా. ఎప్పుడైనా వెళ్తుని చూస్తే చీకట్లో వెలుతురు ఉందంటే గుర్తుపడతారు. అది ఎంత దూరంలో ఉన్నా అది వెలుగు అని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు? చీకటి ఏది కనపడదుగానే ఉంటుంది, వెలుగు ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటుంది, ప్రత్యేకతను చూపిస్తుంది. నేను దాన్ని కాదు, నేను వేరుగా ఉన్నాను చూడండి అని చెప్తుంది. ఈరోజు మనం దేనికి వేరుగా ఉన్నామని చూపించుకుంటానికి ఇష్టపడుతూ ఉంటాం చెప్పండి? నా చీర చూడు, నా హెయిర్ స్టైల్ చూడు, నేను బండి కొన్నాను చూడు, నా దగ్గర ఇది ఉన్నా చూడు అని చెప్పి మన వస్తువుల్లో, మన వస్త్రాన్నో, మనం కలిగిన వాటినో చూపించుకోవడానికి ఇష్టపడతాం. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటి? నీ ప్రత్యేకత, నీ పరిశుద్ధత ఏంటో చూపించు. నీలో అంతరంగంలో దేవుడు ఉన్నాడని ఆ విషయాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నించే. నాతో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు, నేను దేవుని మాటను బట్టి నడుస్తున్నా అన్న ప్రత్యేకత మనం చూపించుకోవాలి. అంతే తప్ప మన ప్రత్యేకత లోకంలో ఉన్నవాడిగానే నడిస్తే ఇంక నీకు నాకున్న ప్రత్యేకత ఏంటి? వస్త్రాలతో పోలిక, వస్తువులతో పోలిక, మరింకేదో పరిస్థితుల మధ్య పోలిక. దేంతో నీ పోలిక? దేవుని మాట చేత నేను ఇలా ఉన్నాను, ఇలా మారాను అనేది నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకునే పోలిక. ఎలా ఉన్నామో చూసుకోండి. బోధలో ఇది ఖచ్చితంగా ఉండాలి. మొదటిది, పాపం విషయంలో ఒప్పుదల కావాలి. రెండోది, నీతి మార్గం ఏంటో మనకి తెలియాలి, బోధింపబడాలి. మూడోది, నన్ను నేను ఎలా సంరక్షించుకోవాలో. నాలుగోది, నన్ను నేను ఎలా ప్రత్యేకపరచుకోవాలో తెలియాలి. ఐదోది ఏంటంటే నేను సమాజంలో ఎలా నడవాలో తెలియాలి. నేను సమాజంలో ఎలా నడవాలో తెలియాలి. ఈరోజు లోకంలో బైబిల్ మాట ఏమైనా హెచ్చరించింది అంటే, నువ్వు దేవుని సంబంధం కదా, నీకు ఎవరితో సంబంధం, ఎవరితో పొందిక, ఎవరితో నువ్వు వెలుగు ప్రత్యేకంగా ఉండవలసిన వ్యక్తివి. నీవు జీవితం కలిసిపోయినట్టుగా ఉండకూడదు. అంటే ఒక సామెత ఉంటుంది, నలుగురితో కలిసిపోయినప్పుడు మనం ఉండాలి తప్ప నేను ఎలా పక్కెళ్తాను అని అంటాం. అలా కొత్తగా ఆలోచించకపోయి ఉండుంటే ఈరోజు మనకు వెలుతురు వచ్చేది కాదు, ఈ ఫ్యాన్ తిరిగేది కాదు, ఈ స్పీకర్ మనం వినేవారం కాదు, ఈ పైన ఉన్న ఆ హార్న్ల నుంచి మనకు శబ్దాలు వచ్చేవి కాదు కదా. ప్రత్యేకంగా ఇదేంటో ఉంది అని వెతికారు కాబట్టే వారి జీవితం ఈరోజు అనేకులకు వెలుగయ్యింది, ఈరోజు అనేకులకి నెమ్మది ఇచ్చింది, ఈరోజు అనేకులకి మార్గనిర్దేశాన్ని చూపించగలిగింది. అంటే ఒక దారి ఏంటో చూపించారు, ప్రత్యేకంగా ఆలోచించిన
సమాజంలో అందరితో కలిసిపోయే జీవితం నీకు నాకు ఉందనంటే, పక్షి పుడతా చచ్చిపోద్ది, జంతువు పుడతా చచ్చిపోద్ది, కానీ మనిషి ప్రత్యేకమైన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు. కాబట్టి నా ప్రత్యేకత అనేది ఖచ్చితంగా చూపించి తీరాలి. దేవుని బోధ ఎప్పుడు కూడా నిన్ను ఆ స్థాయిలో పెంచగలగాలి. అలా నేను సమాజంలో ఎలా నడవాలో నేర్పించాలి. ఆరోది ఏంటనంటే, దేవునిలో మార్చబడుటకు, దేవుని పోలికలో మార్చబడుటకు నా ఎంపికలేంటో నాకు తెలియపరచాలి. ఏం ఎంచుకోవాలో తెలియపరచాలి. దేవుని మాట నీ దగ్గరికి వస్తే, ఓహో ఇది నాకు కావాలి, ఇది నేను కోరుకోవాలి, ఇలా నేను ఉండాలి అన్న ఎంపికలు నీకు తెలియాలి. జనరల్గా పిల్లల్ని సాయంత్రం పూట కానీ ఎప్పుడైనా బయటికి తీసుకెళ్ళామనుకోండి, బయటికి తీసుకెళ్తే వాళ్ళు అప్పటి వరకు ఇంట్లోనే పెరుగుతారు. అమ్మ కనబడుతుంది, నాన్న కనబడతాడు, ఉంటే అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య వీళ్ళు కనబడతారు, ఇంకెవ్వరు కనబడరు. ఒక్కసారిగా వాళ్ళు స్కూల్లో జాయిన్ చేసిన, బయటికి తీసుకెళ్ళిన, పక్కన ఎవరన్నా ఉన్న దగ్గర వాళ్ళు ఎవరైనా వస్తువు చూసారనుకోండి, అమ్మ వాళ్ళ దగ్గర అది ఉన్నదమ్మా, నాకు అది కావాలమ్మా అంటారా? వాళ్ళ దగ్గర ఇది ఏదో ఉంది, నాకు ఇది కావాలమ్మా, వాళ్ళ దగ్గర అది చూసాను భలేగా ఉందమ్మా, నాకు అది కొనివ్వా, నాకు అది ఇవ్వా అని అడుగుతూ ఉంటారు పిల్లలు కదా. ఎందుకు? ఆ కొత్తదనం ఏంటో తెలుసుకున్నప్పుడు. మరి దేవుళ్ళు ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని అలా అడిగారా? మీలో ఈ కొత్త లక్షణం ఏదో ఉందండి, మీలో ఇది తెలియని ఏదో ఆనందం, నెమ్మది ఉందండి, అది నాకు కావాలి, అది ఎలాగో చెప్పమ్మా, అది ఎలాగో నాకు కొంచెం తెలియపరచని ఎవరైనా అడిగారా? దేవుని పోలికలో మార్చబడిన ఏ వ్యక్తి అయినా కూడా తన ఎంపిక మార్చుకుంటాడు. అంటే ఏంటి? అందరూ కోరుకునేవి అతడు కోరుకోడు. పరసంబంధమైన విషయాల్లో తన ఎంపికలు ఉంటాయి, భూ సంబంధమైన వాటి విషయాల్లో తన ఆశలు కోరికలు ఉండవు. ఏమీ లేకపోయినా ఎందుకింత ఆనందం నీకు, ఏమీ లేకపోయినా ఎందుకింత సంతోషం నీకు అని ఎవరైనా నిన్ను అడిగారేనంటే, నువ్వు పరసంబంధమైనవి కోరుకుంటున్నావు, భూ సంబంధమైన వాటి విషయంలో నీకు లక్ష్యం లేదు అనే వాస్తవాన్ని మనం తెలుసుకోవచ్చు. ఈరోజు మనకి ఇంకా భూ సంబంధమైనవి వెతుకుతున్నాము అని అంటే జాగ్రత్త. ఇలాంటి బోధ మనకు కలిగి ఉండకపోతే మనం లోకంలో చెడిపోతాం, కలిసిపోతాం. ఆఖరికి ఏంటనంటే, దేవుని కొరకు నేను అందుబాటులో ఉండాలి అంటే ఏంటి? నా పర్పస్, నా జీవితపు ఉద్దేశాలు దేవుడు మాత్రమే ఎరిగినవాడు. ఆయన మాట నేను తెలుసుకోగలిగితే నా జీవితం ఏంటో నేను అర్థం చేసుకోగలుగుతాను అన్న బోధకు ఎప్పుడైతే మనం ఉంటామో అది నన్ను దేవుని పక్షంగా నిలబడుతుంది. ఈ 7 రకాల బోధలు మనకు ఖచ్చితంగా కలిగి ఉండాలండి. మొదటిది, పాపం విషయంలో మనకి ఒప్పుదల కలగాలి, పశ్చాత్తాపం కలగాలి. రెండోది, నీతి మార్గం ఏంటో మనం ముందు ఉంచాలి. మూడోది, నన్ను నేను ఎలా సంరక్షించుకోవాలో తెలియాలి. నాలుగోది, నన్ను నేను ఎలా ప్రత్యేకపరచుకోవాలో తెలియాలి. ఐదోది, నేను సమాజంలో ఎలా నడవాలో తెలియాలి. ఆరోది, నేను దేవుని పోలికలో మార్చబడ్డానికి ఏమి ఎంచుకోవాలో బోధింపబడాలి. ఆఖరగా, నేను దేవుని కొరకు నా పర్పస్ ఏంటో తెలుసుకోవడానికి దేవుని దగ్గర రావాలి అనే ఉద్దేశంతో నేను ఆ బోధ చేత నడిపించబడాలి. ఈ బోధ ఎవ్వరు బోధించలేదు అప్పుడు బోధించే బోధ అంతా కూడా దేవుడు అని పేరట వారికి నచ్చింది బోధించేవారు. ఇప్పుడు ఇప్పటి కాలపు బోధలతో కొన్ని పోలుస్తూ తప్పు బోధలు ఏంటో మీకు కొన్ని విషయాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. జ్ఞానంగా ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది ఏంటనంటే, ఏది తప్పుడు బోధ అంటనంటే, వాళ్ళు ఏం చేస్తారేనంటే నీ ఎదుగుదల కంటే నీ ఉనికి వాళ్ళు కోరుకుంటారండి. మొదటిదేంటి? నీ ఎదుగుదల కంటే నీ ఉనికి వాళ్ళు కోరుకుంటారు. అంటే ఏంటో తెలుసా? నువ్వు ఆత్మీయంగా ఎంత ఎదిగావు అనేది వాళ్ళకి అవసరం లేదు, నువ్వు చర్చికొచ్చావా లేదనేది వాళ్ళకి కావాలి. ఏమా చర్చికొచ్చావా రాలేదా, కనపడలేదు అని అడుగుతారు. ఏమండి పాస్టర్ గారు అంటే, అది కనపడలేదు కదా అందుకే అడుగుతున్నానమ్మా అని అడుగుతారు. దాని వెనక ఉద్దేశం నువ్వు చర్చికి రాలేదన్న మాత్రమా, నువ్వు ఆత్మీయంగా ఎదిగావనా ఏంటి? ఎందుకు నువ్వు చర్చికి రావాలి అని అంటే, నేను ఆత్మీయంగా ఎదగాలి అనే ఆశ ఆలోచన కలిగి కొంతమంది వెతికితే, కొంతమంది నువ్వు వస్తే చాలు అనుకుంటారు. ఎందుకు? నువ్వు వస్తే కానుక వస్తుంది, నువ్వు వస్తే దీవెన తెస్తావు కదా. అందుకు చాలామంది ఏం చేస్తారు? నువ్వు రావాలని పట్టుపడతారు. ఇక్కడ మనకు ఆ పోరాటం లేదు, ఆ లక్ష్యం మనకు లేదు. మన బాధ, మన బోధ ఏంటి అని అంటే, నువ్వు ఆత్మీయంగా దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నావు, అందుకు నువ్వు రా దేవుని మందిరంలోకి, ఆ అవకాశం తీసుకో, దేవుడు నీతో నడుస్తాడు, దేవుడు నీ హృదయంలో ఉంటాడు, నువ్వు ఎదుర్కొన్న పరిస్థితుల మధ్య నీకు సహాయం చేస్తాడు అన్న మనం బోధిస్తూ ఉంటే
మన దగ్గర ఎవరు రారు. కానీ అవన్నీ కాదు, నువ్వు వచ్చావా లేదు నాకు చాలు అని అంటే మాత్రం అక్కడికి జనాలు పరిగెడతా ఉంటారు. ఎందుకు? వాళ్ళు ఇంకేం అడగరు కదా. మనం ఎంత ఎదుగో ఆత్మీయంగా, దేవుళ్ళు సరిగా ఉన్నావా లేదా, జాగ్రత్తగా ఎదుగుతున్నావా లేదా అని మాటి మాటికి పదే 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 మనం మాట్లాడతాం కదా. మన మాటలు నచ్చవు, మన మాటలు ఇంపుగా ఉండవు, మన మాటలు ఇష్టంగా ఉండవు, కష్టంగా ఉంటాయి. కానీ దేవుని మాట ఇది తప్పుడు పోదా అని చెప్తుంది. ఏమని? నీ ఎదుగుదల కాకుండా నీ ఉనికి, నువ్వు వచ్చావా లేదా అన్న మాత్రమే చూస్తే తప్పుడు పోదా, జాగ్రత్త. రెండోది ఏంటంటే, మేము ప్రార్థన చేస్తామమ్మా, నువ్వేం ప్రార్థన చేసుకోకూడదు, నీ వల్ల ఏం కాదు, మేమే ప్రార్థన చేస్తాం అని చెప్తారు చాలామంది. టీవీలో స్క్రోలింగ్ వస్తుంది చూసారు ఎప్పుడైనా? మీ ప్రార్థన అవసరతల కొరకు మా నెంబర్ అని ఫోన్ నెంబర్ ఇస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది కదా, స్కానర్లు ఇవన్నీ మా నెంబర్ అని చెప్పి ఫోన్ నెంబర్ ఇస్తారు. నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీతో ఉంటాడు, దేవుడు నిన్ను నడిపేస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నీతో నడవడానికి ఇష్టపడుతున్నాడని చెప్పినోడు ఎవడు? అందరూ నీకేమైనా ప్రార్థన అవసరతా, నాకు ఫోన్ చేయి, నేను ప్రార్థన చేస్తాను. మరి నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు కూడా ప్రార్థన చేసుకోగలం. ప్రార్థన చేసే ప్రార్థనకి నేను ప్రార్థన చేస్తాను చూడని చెప్పే ప్రార్థనకి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఏది తప్పుడు పోదని చెప్పి మనం తెలుసుకోగలం అని అంటే, నువ్వు ప్రార్థన చేసుకోవడం నేర్పించేది, నీ పక్షంగా ప్రార్థన చేస్తూ నువ్వు ప్రార్థన చేసుకోవడం నేర్పించేది సరి అయిన బోధ అనేది మనం ఖచ్చితంగా గుర్తుపట్టాలి. నేను ప్రార్థన చేస్తానని ఎవరైనా అన్నారా? చూసుకోండి, జాగ్రత్త. మనం ఏమనుకుంటామంటే, నేను ప్రార్థన చేస్తానంటే ఈయన మంచోడు, మా పాస్టర్ చెడ్డోడు అనిపిస్తుంది మనకి. ఎందుకు? మన పాస్టర్ చేయడు కదా, వాళ్ళ పాస్టర్ మనకు చేస్తాడు కదా, కాబట్టి ఆయన మనకు మంచోడు. ఆయన మనకి కావలసినప్పుడు, అవసరమైనప్పుడు మనకు కావలసినట్టుగా ఉపయోగపడతాడు కాబట్టి ఆయన మంచోడు. ఈరోజు ఆలోచించండి, ఎక్కడైనా ఇలాంటి విషయాల్లో మనం తప్పు బోధ వైపు వెళ్ళిపోతున్నామనే ఆలోచన మనకు కలగదు. అందుకు చెప్తున్నాను ఈ విషయాలు. మొదటిది, నువ్వు చర్చకొచ్చావా లేదని మాట్లాడుతున్నాను అంత మాత్రాన ఆ ప్రదేశం నువ్వు గొప్పదని భావిస్తున్నావేమో, జాగ్రత్త, తప్పుడు పద్ధతిలో ఉన్నావు. రెండోది, నేను ప్రార్థన చేస్తానని ఎవరైనా అన్నారా? జాగ్రత్త. బోధకుల విషయంలో చెప్తున్నాను, బోధ విషయంలో తప్పుడు పద్ధతిలో ఉన్నావు, జాగ్రత్త. మూడోది ఏంటంటే, నీ ద్వారా దేవుడు పనిచేయడమ్మా, మా ద్వారానే పనిచేస్తాడు. నీ ద్వారా దేవుడు పనిచేయడు, మా ద్వారానే పనిచేస్తాడు అన్నట్టుగా వాళ్ళు బోధిస్తూ కానుక ఇవ్వమని, స్పాన్సర్ చేయమని, చర్చిలో దేవుని పని జరుగుతుంది దాని కొరకు మీరు సహకరించమని అని ఎవరైనా చెప్పారనుకోండి, ఇది తప్పుడు బోధ. అంటే ఏంటి? దేవుడు మా ద్వారానే పనిచేస్తాడు, మీ ద్వారా పనిచేయడు అని చెప్తారు చాలామంది. అది తప్పుడు బోధ. అలాంటి బోధలో ఎక్కడైనా మనం ఉన్నామేమో జాగ్రత్తగా వెతుక్కోవాలి. ఎందుకు అని అంటే, మనం నిలవబడ్డానికి దేవుల్లో, దేవునిని కలిగి ఉండడానికి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నిన్ను దేవుని తప్పించే పద్ధతి వైపు ఎందుకు వెళ్తారు? దేవుని నుంచి దూరం చేసే ఆలోచన దగ్గరికి ఎందుకు వెళ్తారు? అలాంటి వ్యక్తులను ఎందుకు ఆశ్రయిస్తారు? అలాంటి వ్యక్తులతో ఎందుకు సహవాసం కలిగి ఉంటారు? జాగ్రత్త. అలాంటి వ్యక్తులతో మీరు జాగ్రత్త కలిగి ఉండాలన్న విషయంతో ఈ పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన ప్రార్థన ఏంటి అని అంటే, ఏ బోధలో నుంచి మీరు విన్నారో దానిలో తొలగిపోతారేమో, జాగ్రత్త అని చెప్తూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు. నాలుగోది ఏంటనంటే, నీలో దేవుడు లేడు, మేము ప్రార్థన చేస్తేనో, మేము నూనె రాస్తేనో, లేకపోతే మేము కర్చీఫ్ ఇస్తేనో, లేకపోతే మాతో మీరు ఒక మీటింగ్కి వస్తేనో, ఒక కాన్ఫరెన్స్కి వస్తేనో అప్పుడు మాత్రమే మీరు దేవునితో అనుబంధం మీరు పొందుకోగలరు. మీ అంతటా మీరు దేవుని కలిగి ఉండలేరు అని ఎవరైనా చెప్పారా? జాగ్రత్త. ఈ కాన్ఫరెన్స్కి రండి, మీరు ఫైర్తో నింపబడతారు అని అంటారు, అభిషేకంతో నింపబడతారు అని చెప్తారు. ఇక్కడికి వస్తే మీకు భాషలు వచ్చేస్తాయని చెప్తారు. ఇక్కడికి వస్తే మీరు దేవుని అభిషేకం ఏంటో మీకు తెలిసిపోద్దని చెప్తారు. జాగ్రత్త, నీలో ఉన్నాడు అని బైబిల్ చెప్తా ఉంది, నీతో దేవుడు ఉన్నాడు అని బైబిల్ చెప్తా ఉంది, నీ పక్కనే ఆయన ఉన్నాడని చెప్తుంది, నీ కుడి భాష నేను ఉన్నాడని చెప్తాది. ఇన్ని మాటలు దేవుడు నిన్ను బలపరచడానికి చెప్తే, లోకంలో వాళ్ళేం చెప్తున్నారు? మా దగ్గర రండి, ఇక్కడ మీకు మా ప్రాంతంలో ఉంటుంది, మా ఊర్లో ఉంటుంది, మా ప్రిమిసెస్లో మీరు వస్తే, మా ప్రాంగణంలోకి మీరు వస్తే మీ దేవుని అభిషేకం ఏంటి మీకు తెలిసిపోద్దని చెప్తారు. జాగ్రత్త, తప్పుడు బోధ. ఐదోది ఏంటనంటే, అన్ని సేవకునికి చేయాలంటారండి. ఏం చెప్తారు వీళ్ళు? అన్నీ సేవకుడికి తెలియాలి, సేవకుడికి చెప్పాలి.
నువ్వు మిక్సీ కొన్నా తెలియాలి, నువ్వు ఫ్రిడ్జ్ కొన్నా తెలియాలి, నువ్వు బండి కొన్నా తెలియాలి, నువ్వు ట్రాక్టర్ కొన్నా తెలియాలి, నువ్వు ఊరెళ్ళినా తెలియాలి, నీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినా తెలియాలి, ఎవరు కూర్చున్నా తెలియాలి, నిలబడినా తెలియాలి, పరిగెట్టినా తెలియాలి, అన్నీ తెలియాలి. కాపరి నీ ఆత్మకా నీ ఇంటికా? కాపరి ఆత్మకా ఇంటికా? ఆత్మను కాచేవాడు కాపరి, ఇంటిని కాచేవాడు వ్యాపారి. ఆత్మను కాచేవాడు కాపరి, ఇంటిని కాచేవాడు వ్యాపారి. ఈ మాట ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, నీ ఆత్మ నశించిపోకుండా నిలబెట్టాడు దేవుడు ఒక సేవకుడిని. కానీ వాళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళిపోతారో, ఇంకో చర్చికి వెళ్ళిపోతారో, వాళ్ళ కానుకలు ఎక్కడ బయటికి వెళ్ళిపోతాయో ఇలా వెతుకులాడేవాడు వ్యాపారి. కాపరి నీ ఆత్మని దేవుని దగ్గర చేర్చాలని తపన పడతా ఉంటాడు, ప్రయాస పడతా ఉంటాడు. వారి గురించి నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటాడు. అందుకే ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఎక్కడ తొలగిపోతారేమో, ఎక్కడ దేవుని దూరం అయిపోతారేమో, ఎక్కడ తప్పుడు ఆలోచనల వైపు, ఉద్దేశాల వైపు వెళ్ళిపోతారేమో అని ఎంతో వేదంతో ఆయన ప్రార్థన చేస్తా వారి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం పరిశీలించుకోండి. తప్పుడు బోధనలో మొదటిది మనం నేర్చుకున్నాం, నీ ఎదుగుదల కంటే వాళ్ళు ఏం చేస్తారు? నీ ఉనికిని కోరుకుంటారు, నువ్వు వచ్చావా లేదని మాత్రమే చూస్తారు. రెండోది, నువ్వు ప్రార్థన చేయకపోవడం కాదు, వాళ్ళు ప్రార్థన చేసేస్తారో అప్పుడు కార్యాలు జరిగిపోతాయని చెప్తారు, జాగ్రత్త. మూడోది, నీతో దేవుడు పనిచేయడు, మాతోనే దేవుడు పనిచేస్తాడని చెప్తారు. అంటే అన్నట్టుగా నువ్వు స్పాన్సర్ చెయ్యు, లేకపోతే కానుకలు ఇవ్వు, దశంభాగాలు ఇలా బోధిస్తారు, జాగ్రత్త. నాలుగోది, నీతో దేవుడు లేడు, మా ప్రార్థన, మా నూనె, మా వస్త్రం, ఇలాంటి మా మీటింగు, మా తోట మా దగ్గరే అని చెప్తా ఉంటారు, జాగ్రత్త. ఐదోది, అన్ని సేవకునికి తెలియాలంటారు, జాగ్రత్త. ఆరోది ఏంటనంటే, దేవుని మాటలకి ఇచ్చే ప్రాధాన్యత కంటే వారి సిద్ధాంతాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. తప్పుడు బోధలు ఏంటో తెలుసా? దేవుని మాటలకి ఇచ్చే ప్రాధాన్యత కంటే దేనికి ప్రాధాన్యత ఇస్తారు? సిద్ధాంతాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే మా పాస్టర్ గారు పుస్తకం రాశారు, మీరు చదవండి అంటారు. బైబిల్ చదవండి అని చెప్పరు. మా పాస్టర్ గారు పుస్తకం రాశారు, చదవండి అని చెప్తారు. కొన్ని విషయాల్లో జ్ఞానాత్మ చేత నింపబడి దేవుని ఆత్మ అభిషేకం చేత చాలా విషయాలు చాలా భక్తులు రాశారు, చదువుకోండి, మంచిదే. ముందు బైబిల్ ఒక 2 అధ్యాయాలు చదివి అప్పుడు అది ఒక పేజీ చదవండి. అంటే ఇది బైబిల్ 2 పేజీలు చదివితే ఆ పుస్తకం ఒక పేజీ చదవండి, అప్పుడు మీకు ఏది సత్యమో ఏది అబద్ధమో తెలిసిపోద్ది. కానీ బైబిల్ చదవకుండా ఆ పుస్తకాలు చదివారనుకోండి, మీరు ఎవరికి ఫ్యాన్ అయిపోతారు? భక్తులు, మనుషులకి ఫ్యాన్లు అయిపోతారు. దేవునికి మీరు మనం ఆలయంగా మార్చబడాలి అంటే మొదట దేవుని మాట చేత నింపబడాలి. అది వివేచిస్తుంది ఏది మంచి, ఏది చెడు, ఏది ఒప్పు, ఏది తప్పు అని. కాబట్టి సిద్ధాంతాలు వెంబడించకండి. ఒక చోట మేము మీటింగ్కి వెళ్ళాం. మీటింగ్కి వెళ్తే కొంతమంది అక్కడికి వచ్చారు. అందరూ చప్పట్లు కొడుతుంటే వాళ్ళందరూ ఆల్కాస్ చూస్తున్నారు. అందరూ చప్పట్లు కొడుతున్నారు పాటలు పాడుతుంటే, ఒక 4 మాత్రం చప్పట్లు కొట్టడం అలా చూస్తున్నారు. నేను మామూలుగా గమనిస్తూ, ఏమన్నా చేతులు ఏమన్నా బాగలేదా అని అంటే, చప్పట్లు కొట్టకూడదు అన్నారు. ఎవరు చెప్పారు అన్నాను. అంటే మా సేవకుడు చెప్పాడు అన్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి అని అంటే, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి వచ్చామన్నా. బైబిల్ చదవరా మీరు అన్నాను. నేను ఎలా చూసాడు తెలుసు, నన్ను నీకేడు తెలుసురా బైబిల్ చెప్పమంటావా 10 రెఫరెన్స్లు అన్నట్టుగా చూశాడు నన్ను. అంటే కీర్తన 47:1 వచ్చిన ఒకసారి చదువు అన్నా అన్న. ఏమన్నా? ఒకసారి చదువు అన్నా అన్న. అంటే తీసి చూశాడు. చూస్తే చప్పట్లు కొట్టమని ఉంది, అక్కడ జేదు అని వచ్చి దేవుని స్తుతించమని ఉంది. మేము మా పాస్టర్ గారు చెప్పారు, మేము కొట్టమంటున్నాడు. ఒరే నువ్వు పాస్టర్ గారు చెప్పింది అంటావా, బైబిల్ చెప్పింది అంటావా? సిద్ధాంతపరమైన వ్యక్తి దేవుని మాట చెప్పినా సరే దేవుని ఉద్దేశం ఇంకేదో ఉంది, అప్పుడేదో చేశారు, ఇప్పుడేదో ఇలా జరిగిందని చెప్పి మాటలను సైతం వక్రీకరిస్తారు. జాగ్రత్త. బోధ ఎప్పుడూ కూడా దేవుని మాటను అనుసరించేదిగా మారాలి తప్ప దేవుని మాటని మార్చేదిగా మారకూడదు. ఆఖరిగా ఏంటనంటే, బోధ ఎప్పుడు కూడా మనుషులు మెప్పు కోసం చేయకూడదు. మరి ఎవరి కోసం చేయాలి? దేవుని మెప్పు కోసం చేయాలి. బోధ అలా ఉండాలి. ఈరోజు మనం ఏ ప్రదేశంలోకి వెళ్ళా మన బోధ వినేటప్పుడు ఇప్పుడేనా అనిపించిందా మీకు? ఏటి ఒక ఆశీర్వాదం చెప్పడో, ఒక వాగ్దానం ఇవ్వడో, ఇలాగ అయిపోద్దని దీవించడో,
వచ్చి ఎప్పుడు తిడతా ఉంటాడు, ఎప్పుడు ఎలా తప్పే అని చెప్తాడు, పాపమే అని చెప్తాడు అని ఎప్పుడైనా అనిపించింది మీకు? అలా అనిపిస్తే మంచిదే. అబ్బా ఈరోజు మంచి వాగ్దానం ఇచ్చాడే, ఈరోజు మంచి దీవెన ఇచ్చాడే అని ఎక్కడైనా మనం వింటున్నాం అనుకోండి, జాగ్రత్త, తప్పుడు బాధ. ఎందుకు అనంటే లోకంలో మన సమయం కొద్దిగే, 60 లేకపోతే 70 సంవత్సరాలు. తర్వాత యుగాలు దేవునితో గడపాలి. అక్కడ యుగాలు గడపాలి అంటే ఇక్కడ నువ్వు కొద్ది కాలం శ్రమ పుచ్చుకోవాలి, కొద్ది కాలం నువ్వు కష్టాన్ని అనుభవించాలి, కొద్ది కాలం నువ్వు నీ శరీరాన్ని ఇరుకుల మధ్యలో నడిపించాలి. ఈ కొద్ది కాలం నువ్వు సుఖపడ్డావు అనుకో, సదాకాలం దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతావు. సదాకాలం నీ ఆత్మ దేవుని దగ్గర దూరపరచబడకూడదని మా హెచ్చరికలు, మా గద్దింపులు. మీరు ఇలా ఉండాలి, ఇలాగే నడవాలి, దేవుడు ఇలాగే కోరుకుంటున్నాడు, ఇలాగే చేయమని చెప్పాడు, మరొక పద్ధతి వద్దు అని అంటే ఒక ఆయన ఏమన్నాడంటే, ఆ పాస్టర్ గారు చేస్తారంటండి, మీరు చేయకపోతే పొండి అన్నాడు. మేము చేయకపోతే పోవాలంటే ఆ పాస్టర్ గారు చేస్తారంట. నీ ఆత్మని దేవుని దగ్గర తీసుకెళ్ళాలని, నరకంలో తీసుకెళ్ళాలన్న ఆయన ఉద్దేశం. చెప్పండి, మీరు చెప్పండి, ఎక్కడ తీసుకెళ్ళాలని? దేవుని దగ్గరికా? దేవుని దగ్గరికి అయితే బైబిల్ అలా చెప్తుంది, నువ్వు ఇలా చెయ్యి లేకపోతే మానే. చేయకుండా ఉండడం ఉత్తమం. చేసావా ఆయన చెప్పినట్టు చెయ్యి, నడిచావా ఆయన నడమన్నట్టు నడు, వెళ్ళావా ఆయన చెప్పిన దగ్గరికి వెళ్ళు. నచ్చని దేవుడి మాటకి నువ్వు వెళ్ళావా అని అంటే నీకు నువ్వే ఊరి తెచ్చుకుంటున్నావు, నీకు నువ్వే నష్టం తెచ్చుకుంటున్నావు, జాగ్రత్త అని హెచ్చరిక ఏ చోట ఉండదో నువ్వు నీ ఆత్మని నెమ్మదిగా చల్లబరిచేస్తావు, దాన్ని దేవునికి దూరం చేసేస్తావు. ఆత్మీయంగా ఎదిగే వ్యక్తి తను మెలకుగా ఉంచుకుంటాడు. ఎక్కడున్నాను నేను, ఏ బోధ వింటున్నాను, ఎలాంటి క్రమంలో ఉన్నాను, ఎలాంటి నడిపింపులో నేను నడుస్తున్నాను, ఎలాంటి పోషకంతో నేను పెంచబడుతున్నాను అని తను పరీక్షించుకుంటాడు. ఎందుకు? నా ఆత్మ దేవునికి ఇంపైందిగా మార్చుకోవాలని. ఈరోజు ఈ క్రమంలో ఎక్కడన్నా తొలగిపోతారేమో, లేరేమో అని వేదంతో ఆయన ఏమంటున్నాడు నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఆయన ఎందుకు ప్రార్థన చేస్తాను అన్నాడంటే, ఆత్మీయంగా ఎదిగించే సహాయం దేవుడే చేయగలడు, వ్యక్తి వల్ల కాదని నమ్మాడు కాబట్టి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను కొన్ని ప్రార్థనలు మీకు చెప్తాను. ఆ కొన్ని ప్రార్థనలు ఏంటి అని అంటే, ప్రార్థన మనకి ఇతరుల కోసం చేయాల్సిన ప్రార్థనలు ఇవన్నీ. ఏంటి ఆ ప్రార్థనలు అని అంటే, ఈ పౌలు గారు వారి పక్షంగా చేసిన ప్రార్థనలాగా మనం మరొకరి గురించి చేయాల్సిన ప్రార్థన. ఇది ఆత్మీయంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. మొదటిది ఏంటి అంటే, లూకా సువార్త 22వ అధ్యాయం 31-32 చదువుదాం. లూకా సువార్త 22. త్వరితంగా ఒక 5 మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం, 5 లేక 7. మొదటిది లూకా సువార్త 22వ అధ్యాయం 31-32. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను, కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుని స్థిరపరచుమని చెప్పాను. అపవాది నిన్ను దేవుని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నేను నీకోసం వేడుకున్నాను, నేను నీకోసం ప్రార్థన చేశాను. ఎందుకోసం ప్రార్థన చేశాడంట? నువ్వు తప్పిపోకుండా, నువ్వు నిలబడాలని. రకరకాల శోధనలు వస్తాయి, రకరకాల పరిస్థితులు వస్తాయి, నేను దేవుని తప్పించేయాలని, దేవుని దూరం చేసేయాలని. నేనైతే నీకోసం ప్రార్థన చేశాను, నువ్వు నిలబడాలని, నువ్వు దేవునిలో ఉండాలని ప్రార్థన చేశాను. సీమోను, నీకోసం ప్రార్థన చేస్తానని చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం ఇతరుల కోసం చేయాల్సిన ప్రార్థన ఏంటి అంటే, వారి హృదయంలో దేవుడు ఉండాలని, వారి దేవునికి దగ్గరగా బతకాలని, వారి దేవుని నుంచి వేరు చేయపడకుండా దేవునిలో వారు ధైర్యంగా ముందుకు కొనసాగాలని మనం ప్రార్థన చేయాలి. ఎందుకు? ఆత్మీయంగా ఎదిగింపచేసే దేవుడు, ఆత్మీయంగా బలపరిచే దేవుడు అని నమ్మిన మనం మరొకరి కోసం ప్రార్థన చేయకుండా ఉండలేము. దేనికోసం చేయాలి ప్రార్థన చేస్తే? మరొకరు హృదయంలో దేవుని కలిగి ఉండాలని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. పౌలు ఎలా అయితే ఆ ప్రజల పక్షాన్ని ప్రార్థన చేస్తున్నానని చెప్పాడో, సంతోషంతో ప్రార్థన చేస్తానంటే ఎందుకు? వారు ఆత్మీయంగా ఎదగాలని. ఈరోజు మనం కూడా ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగాలి అని అంటే వారి హృదయం ఎక్కడ దేవుని నుంచి తప్పిపోతుందో ఆ పరిస్థితి మనకు తెలిస్తే చేస్తాం. నిజానికి మనం ఏం చేస్తామనంటే, ఒక వ్యక్తి పొరపాటు చేసి ఒక బలహీనతలో పడుతున్నాడనంటే, అబ్బా వీడు పడిపోయాడురా, వీడు అయిపోయాడు, వీడు దేవుని దూరంగా వెళ్ళిపోయాడు, ఇలాంటి మాటలు మాట్లాడుకోవడానికి ఇష్టపడతాం. కానీ ఒక ఆత్మీయుడు, దేవుని సహాయం తెలిసిన వాడు మరొకరిని దేవుళ్ళు నిలబెట్టాలని వారి హృదయం దేవుని దగ్గరగా మార్చిపడేలాగా ప్రార్థన చేయడానికి ఇష్టపడతాడు. మనం ఏం చేస్తున్నామో చూసుకోండి. మొదటిగా మనకు దేవుడు భారం ఇస్తాడు. ఏంటి ఆ భారం అని అంటే, నువ్వు
నీకు ఎవరి గురించైనా ఒక భారం ఇస్తాడు ప్రార్థన చేసేటప్పుడు. అది ఒక వ్యక్తి అవ్వచ్చు, నీ పొరుగువాడు అవ్వచ్చు, నీ కుటుంబీకుడు అవ్వచ్చు, నీకు తెలిసిన స్నేహితుడు అవ్వచ్చు, ఎవరో నీకు తెలియకపోవచ్చు. ఆ వ్యక్తి గురించి నీ కళ్ళ ముందు కనబడినట్టుగా ఉంచి ప్రార్థన చేస్తాడు. ఒకసారి నాకు ఒక అనుభవం వచ్చింది. ఏంటనంటే, ప్రార్థన చేసేటప్పుడు ఒక ఆయన ఊరేసుకుంటున్నట్టుగా కనబడతా ఉంటే, ప్రభువా ఆ వ్యక్తి ఎవరో కనబడుతున్నారో ఎవరో తెలియదు, నువ్వు నాకు చూపించావు, నీ స్వరం ఆ వ్యక్తి వినాలి, ఆ వ్యక్తి మారాలి, ఆ వ్యక్తి చనిపోకుండా అతన్ని కాపాడు అని చెప్పి ఒక చిన్న ప్రార్థన చేశాను. నాకు ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరో తెలియదు. కానీ ఆ వ్యక్తి ఒక చేయకూడని పని చేస్తా ఉన్నాడు. ప్రభా సహాయం చేయని ప్రార్థన చేశాను. నేనేం నమ్మానో తెలుసా? నా ప్రార్థన అతను రక్షించుంటుందని నమ్మాను. ఒక వ్యక్తి దేవుడు ఆత్మీయంగా ఒక వ్యక్తిని బలపరచగలడని నమ్మితే అతడు ప్రార్థనాపూర్ణగా మారుతాడు, ప్రార్థన చేత నడిపించబడతాడు. అదేం చేస్తుంది? తనకి ఒక భారాన్ని ఇస్తుంది, ఒక కుటుంబం గురించి భారం ఇస్తుంది, ఒక వ్యక్తి గురించి భారం ఇస్తుంది, నీ పొరుగువాడి గురించి, నీ స్నేహితుడి గురించి, ఎవరి గురించి నీకు భారం ఇస్తుంది. ఆ భారం నిన్న ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేసేలా చేస్తుంది. అందుకే మనం కొన్నిసార్లు ఎందుకో మీ గురించి ప్రార్థన చేయాలనిపించిందండి, చేశానండి అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆత్మీయంగా ఎదిగేటప్పుడు మనం మరొకరి గురించిన భారం మనలో ప్రారంభమవుతుంది, మరొకరి గురించి ప్రార్థన చేయాలనే తపన మనలో ప్రారంభమవుతుంది. ఈరోజు అలాంటి తపన ప్రారంభమైంది అని అంటే మనం ఆత్మీయంగా ఎదుగుతున్నామని గ్రహించాల్సిన వారిగా మనం ఉంటాం. మొదటిది, ఒకరు హృదయం దేవునికి దగ్గరగా రావాలని యేసుప్రభు ఎలా అయితే పేతురు కోసం ప్రార్థన చేశాడో మనం కూడా ప్రార్థన చేసేవారిగా మారుతాం. రెండోది ఏంటంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుచున్న నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించున్నాం. ఈ ప్రార్థన ఏ ప్రార్థన అంటే, అందరి కొరకు, మనుషులందరి కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయాలంట. ఒక క్రైస్తవుడిగా తన మీద ఉండే ఒక బాధ్యత ఏంటంటే, మొదటిది ఏంటి? భారం. ఎవరి గురించో భారం దేవుడు మనకి ఇస్తాడు. ఆ వ్యక్తి మనకు తెలిసిన వ్యక్తి అయ్యి ఉండొచ్చు, తెలియని వ్యక్తి అయ్యి ఉండొచ్చు. ఆ వ్యక్తి మీద భారం కలిగి మనం కొంతకాలం దేవుడు ప్రార్థనలు నడిపిస్తాడు. ఆయన నడిపించేంతకాలం కూడా వారి గురించి ప్రార్థన చేస్తాం. రెండోది బాధ్యత. బాధ్యత ఏంటంటే, దేవుడు చెప్పిన మాటల ప్రకారం నడవడం బాధ్యత. ఏంటి ఆ బాధ్యత? మనుషులందరి కోసం ఆయన ప్రార్థన చేయమన్నాడు. ఎందుకు? వారిని సరైన నిర్ణయాలు తీసుకునేలాగన, సరైన ఎంపికలు ఎంచుకునేలాగన. సరైన నిర్ణయం సరైన గమ్యానికి చేరుస్తుంది. సరైన ఆలోచన వారిని సఫలులుగా అనేక విషయాల్లో ఎదిగింపజేస్తుంది. ఒక ప్రార్థన మనం చేశాము అని అంటే ఇతరుల కొరకు ఎందుకొరకు చేయాలి? సరైన నిర్ణయాలు తీసుకునేలా చేయాలి. రాజు సరైన నిర్ణయం తీసుకోకపోతే ఏమవుతుంది? రాజ్యం శత్రువుల చేతుల్లో పడిపోద్ది, ఆ యుద్ధంలో ఓడిపోతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, రకరకాల నష్టాలు వస్తాయి. ఎందుకు? వారికి సరైన నిర్ణయం తెలియకపోతే, సరైన ఆలోచన తెలియకపోతే. ఈరోజు మనుషులందరూ కూడా సరైన ఆలోచనలనే చేస్తున్నారా? బైబిల్ ఏం చెప్పింది అని అంటే, మనుషులు ఎదురు సరైనదిగా కనపడే మార్గం కలదు, కానీ తుదకది ఎక్కడ తీసుకెళ్తుందంట? నాశనానికి, మరణానికి, నష్టానికి, కీడుకే తీసుకెళ్తుంది అని చెప్పాడు. కాబట్టి ప్రభువా, నా సహోదరుడు ఈ పని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, సహాయం చెయ్యయ్యా, మంచి మార్గం ఏంటో చెప్పయ్యా, మంచి దారి ఏంటో చూపించయ్యా, అది పొరపాటు దారని నాకు తెలుస్తూ ఉంది బాబు, నువ్వు కొంచెం వారిని నడిపించయ్యా. వారు ఈ వ్యాపారం పెడదాం అనుకుంటున్నారు, ఈ పని చేద్దాం అనుకుంటున్నారు, వారి ఈ రకంగా నడవాలనుకుంటున్నారు, ప్రభా వారికి సరైన ఆలోచన ఇవ్వు, సరైన మార్గం తెలియపరచు అని ఒక వ్యక్తి భారంతో మరొకరి కోసం ప్రార్థన చేస్తాడు. ఎందుకు? దేవుడు సహాయం చేస్తాడని నమ్మిన వ్యక్తి దేవుని సహాయాన్ని నేను పొందుకున్నాను, నా పొరుగువాడు కూడా పొందుకోవాలని చెప్పి వారి గురించి ప్రార్థన చేస్తాడు. ఈరోజు నీకు ఆ భారం ఉందా? మొదటిగా. రెండోది, నీకు ఆ బాధ్యత ఉందా? ప్రార్థన చేసి ఇతరుల కోసం ప్రార్థన చేయాలనే బాధ్యత, భారం మనకుంటే మనం కూడా చేయగలుగుతాం. మూడోది ఏంటి అని అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మూడో ప్రార్థన ఎవరికొరకంట?
హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలంటే ఏమని? వాళ్ళు కాలు ఇరిగిపోవాలని, వాళ్ళు చెయ్యి ఇరిగిపోవాలని, వాళ్ళకి ఇంకేదో అవ్వాలని. అవునా? మరేంటి? ఒక ఆవిడ అలాగేనండి చర్చకొచ్చి ఊరికి ఏడ్చి ప్రార్థన చేసేస్తుంది. ఏట్రా బాబు ప్రార్థన అంటే, వాళ్ళ ఇంటి మీద తవ్వుకు వచ్చారంట. నేను ఇంటికి వెళ్ళేలోపు ఎవడో ఒకటి కాలు ఇరిగిపోవాలని ప్రార్థన చేస్తుంది ఆవిడ, ఏడు దుఃఖంతో. ఎందుకు? ఈ మాట చదువుకొని వచ్చిందంటే ఏమని? మిమ్మల్ని హింసించే వారికి కొరకు ప్రార్థన చేయమని చెప్పావు, నన్ను ముడితే నా కనుగుడిని ముట్టినట్టు అన్నావు ప్రభా, నా మీదకి వచ్చారు, మా ఇంటి మీదకి వచ్చారు, వాళ్ళు నువ్వు ఊరికే వదలకో. ఏం చేయాలని? ఈ ప్రార్థన ఎందుకు చేయమని చెప్పాడంటే, బుద్ధి తెప్పించేలా చేయి ప్రభా. బుద్ధిహీనుడు నచ్చినట్టుగా ప్రవర్తిస్తాడు. బుద్ధి నాకు ఇచ్చావు, నా సహోదరుడికి కొంచెం జ్ఞానం ఇవ్వు ప్రభా, నా సహోదరుడికి కొంచెం ఆలోచన ఇవ్వు ప్రభా. బుద్ధి కలిగి విషయాన్ని ఆలోచించగలిగి అంచనా వేయగలిగి జ్ఞానంగా నడుచుకోగలిగినట్లు నా సహోదరుడికి బుద్ధి ఇవ్వు ప్రభా అని చెప్పి ఇతరుల కోసం ప్రార్థన చేస్తావు. పౌలు ఎందుకోసం వారి కోసం ప్రార్థన చేశారనంటే, బుద్ధిహీనంగా ఎక్కడైనా తొలగిపోతారేమో, బుద్ధిహీనంగా ఎక్కడైనా పనులు చేసి దేవుడికి దూరం అయిపోతారేమో అన్న భారంతో ఆయన వారి కోసం ప్రార్థన చేశాడు. ఈరోజు ఇతరుల కోసం మనం ప్రార్థన చేసేటప్పుడు మొదటగా మనకేముండాలి? భారం ఉండాలి. రెండోది బాధ్యత ఉండాలి. మూడోది ఏముండాలి? ఇప్పుడే అన్నాం, మర్చిపోయామా మనం? బుద్ధి. ప్రభా బుద్ధిని ఇవ్వు ప్రభా అని చెప్పి, మనకు బుద్ధి ఇచ్చావు ప్రభా, వాళ్ళకి బుద్ధి ఇవ్వు ప్రభా అని చెప్పి బుద్ధి గురించి ప్రార్థన చేయాలి. నాలుగవది ఏంటంటే భరోసా ఇచ్చే ప్రార్థన చేయాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 15 వచనం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపు. ఎంత చక్కగా చెప్తాడో! కార్యం చేసే దేవుడు ప్రభువే అతను లేపుతాడు, కాబట్టి మీరు ప్రార్థన చేయండి అని చెప్తా ఉంటే మనమేమో అవునా అయితే పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్తానులేండి, నువ్వు చేయమని ఆడి నీ దగ్గరకు వస్తే నువ్వు ఎక్కడ తీసుకెళ్తావంట? కార్యం చేసేది పాస్టరా దేవుడా? దేవుడు కదా. ఎందుకు అలా చెప్తారు అని అంటే, మనకు దేవునితో అనుబంధం ఏర్పడక, దేవునితో సంబంధం మనకు లేక మనం ఏం చెప్తామనంటే, పాస్టర్ గారు చూసుకుంటారులే మనకెందుకు అని అంటాం. కానీ దేవుని మాట ఏం చెప్తుంది అంటే, నువ్వు నాతో సంబంధం కలిగి ఉండని చెప్పి దేవుడు మన అందరిని ఆహ్వానిస్తూ ఉంటే మనమేమో బోధకుడితో సంబంధం కలిగి ఉంటాం. అలా కాకూడదు, మనం దేవునితో సంబంధం కలిగి ముందుకి నడవాలి అనేది మాటలు హెచ్చరిస్తూ ఉన్నాయి. కాబట్టి భరోసా ఇవ్వడం 4వ ప్రార్థన. భరోసా ఇవ్వాలి. మనం ఒకరికి భరోసా ఇచ్చేలాగా ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. అక్క నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, అన్నా నీకోసం నేను ప్రార్థన చేస్తానని భరోసాతో కూడిన ప్రార్థన. నువ్వు కూడా ప్రార్థన చేయి, దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన ప్రార్థన వల్ల ఏం లేదు, కానీ దేవుడు మన ఆలకించినప్పుడు ఆయన మన పక్షాన నిలబడతాడు అనే భరోసాతో కూడిన ప్రార్థన ఇతరుల గురించి మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. 5వది ఏంటి అని అంటే బలం కలిగించే ప్రార్థన. 5వది ఏంటి? బలము కలిగించే ప్రార్థన మనం చేయాలి. బలం కలిగించే ప్రార్థన ఏంటి అని అంటే, కొన్నిసార్లు కొంతమంది చాలా బలహీన పడుతూ ఉంటారు, ఆలోచన నిర్ణయాలు తీసుకోలేక, లేకపోతే వారు పరిస్థితుల ముందు చూస్తూ ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదని అనుకుంటారు. కానీ మనం ప్రార్థన చేస్తే ఎవరు వింటారని నమ్మాలి? దేవుడు విని దేవుడే కార్యం చేస్తాడు. కాబట్టి మనం దేవుని బలాన్ని వారికి ఇచ్చి ఒకరినొకరు బలపరుచుకునేలాగా ప్రార్థన చేయాలి. అది 5వ ప్రార్థన. 6వది ఏంటి అని అంటే బతికించే ప్రార్థన. 6వది ఏంటి? బతికించే ప్రార్థన. ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం అంటాడు, కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించము, అతని ప్రవక్త అతని నీ కొరకు ప్రార్థన చేయదును, నీవు బ్రతుకుదువు అని చెప్తాడు. అంటే అబ్రహాము అబీమెలెకు కోసం ప్రార్థన చేసినప్పుడు నేను నిన్ను బ్రతికిస్తానని చెప్తాడు. ఈరోజు మనం బతకాలి అని అంటే ప్రార్థన అవసరం. మరొకరు బతికించబడాలి అని అంటే నీవు వారి పక్షాన చేసే ప్రార్థన అవసరం. బతకడం ఏంటి? మనం అందరం బాగానే బతుకుతున్నాం కదా, బాగానే తింటున్నాం, బాగానే వెళ్తున్నాం, బాగానే తిరుగుతున్నాం, బాగానే అన్నీ చేసుకుంటున్నాం కదా, ఇంకేం బతకడం, బతుకుతున్నాం కదా అని అనుకోవచ్చు. బ్రతకడం అని అంటే ఈరోజు
మనం జీవించడం అనేది ఒక విషయం అయితే, మన ఆత్మ జీవించడం అనేది రెండో విషయం. ఈరోజు చాలామంది బతుకుతూ ఉన్నారు, కానీ వారి ఆత్మ క్షీణించిపోయింది. అందుకే వారు దేవుడిని ధైర్యంగా ఆరాధించలేరు, నాలో దేవుడు ఉన్నాడని చెప్పుకోలేరు. బలహీనంగా ఉండు ఇతరుల మీద ఆశ్రయిస్తారు, ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు. మనం ఇతరుల్ని బ్రతికించేవారిగా, తిరిగి వారి దేవునితో ఆనుకుని అండుకొట్టేవారిగా ఉండడానికి మనం బలపరచాలి. మొదటిది మనం ఏం నేర్చుకున్నాం? ఎలాంటి ప్రార్థన చేయాలి? భారం కలిగిన ప్రార్థన చేయాలి. రెండోది బాధ్యత కలిగిన ప్రార్థన చేయాలి. మూడోది బుద్ధినిచ్చే ప్రార్థన చేయాలి. నాలుగోది భరోసానిచ్చే ప్రార్థన చేయాలి. ఐదోది బలాన్ని ఇచ్చే ప్రార్థన చేయాలి. ఆరోది బతికించే ప్రార్థన చేయాలి. ఆఖరిగా ఏంటనంటే వారికి బదులు మనం ప్రార్థన చేయాలి. ఏంటి ఆ బదులు అని అంటే, లూకా సువార్త 23:34 చదువుదాం. యేసు, తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగనక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుగా చీట్లు వేసిరి. ఈయన ప్రజలందరి పక్షాన చేశాడు యేసు ప్రభు. ఏమని? ప్రభా, వారు చేస్తున్న దారేంటో వారికి తెలియదు, వారిని క్షమించని. యోబు కూడా వారి స్నేహితుల కోసం ప్రార్థన చేస్తాడండి. దేవుడు అంటాడు, మీరు అవివేకంగా నడుచుకున్నారు, మీ ప్రార్థన నేను విన్నాను. నేను యోబు మాత్రం ప్రార్థన చేస్తేనే వింటాను, ఆ ప్రార్థన మీకు స్వస్థపరుస్తుంది, వెళ్ళి యోబుని చేయమని నేను చెప్తాడు. ఎందుకు? స్నేహితులందరూ కలిసి యోబుని చాలా వేధించారు, చాలా రకరకాల మాటలు మాట్లాడారు, కానీ యోబు జ్ఞానంగా దేవుని పక్షాన మాట్లాడాడు. అందుకు యోబు ప్రార్థన వింటాను అన్నాడు. ఈరోజు చాలామంది బలహీనులై, అక్క ఒకసారి ప్రార్థన చేయక అని అడుగుతూ ఉంటారు. మనం ఏం చెప్పాలంటే, చెల్లి తప్పకుండా ప్రార్థన చేస్తాను అని వారిని బలపరిచి ప్రార్థన చేయాలి. అంతేగాని నీకు ప్రార్థన వచ్చు కదా నువ్వు చేసుకో, నీకు ప్రార్థన తెలుసు కదా నువ్వు చేసుకో, మళ్ళీ నన్ను చేయమంటావేమి, ఆ దయ్యం నా మీదకి వచ్చేస్తే అని అన్నారనుకో, నీకు దేవుని మీద నమ్మకం, నీ మీద నమ్మకం. మన నమ్మకం దేవుని మీద అనుకోండి, మనం ఒకరి బలహీనతను చూసి అడగకు మునిపే ప్రార్థన చేస్తాం. అది పౌలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నానంటే, అతని ప్రార్థన వారి మీద ఉన్న అతనికి భారం, వారి మీద ఆయనకున్న బాధ్యత, వారి మీద ఆయనకున్న బుద్ధి, వారి మీద ఆయనకున్న బలం, వారి మీద ఆయనకున్న భరోసా. వారు బదులుగా నేను చేస్తే, వారి పక్షాన నేను చేస్తే దేవుని సహాయం వారికి వెళ్తుంది. నాలో ఏం లేదు కదా, నేను దేవుని అడగడమే, ఈ రకంగా నేను చేస్తే వారు బతుకుతారేమో అని వారి గురించి ప్రార్థన చేశాడు. ఈరోజు మనం ఎలాంటి విషయాల్లో ఆత్మీయ ఎదుగుతున్నామో చూసుకోండి. ఆత్మీయ ఎదిగే వ్యక్తి మరొకరి గురించి భారంతో, బాధ్యతతో ప్రార్థన చేస్తారు. ఈరోజు మనం అలా ఉన్నామా లేదా అని పరిశీలించుకొని దేవుని సహాయాన్ని అడగడానికి ప్రయత్నించేద్దాం. ప్రార్థన చేసుకుందాం.